2023 అసెంబ్లీ ఎన్నికల్లో అంతా ఒక ఎత్తు, ఆయన విజయం మరో ఎత్తు. ఎందుకంత సెన్సేషన్ అంటే ఆ ఎమ్మెల్యే గెలిచింది మామూలు నాయకుల మీద కాదు, వారిపై గెలవడం అంటే అంత ఆషామాషి కూడా కాదు. కానీ అంత ఉత్సాహంగా గెలిపించిన ప్రజలు ఇప్పుడు మరోలా ఆలోచిస్తున్నారట. ఇందుగా మేము ఉద్దండులను కాదనుకున్నది అంటూ నిట్టూరుస్తున్నారట. అందుకే ఎవరా ఎమ్మెల్యే, ప్రజల్లో ఎందుకంత నిరాశ? కామారెడ్డి వాసుల కలలు కలలయ్యాయా? ఉద్దండులను కాదని గెలిపిస్తే ఉసూరుమనిపించారా? సొంత మేనిఫెస్టోపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి వెనక్కి తగ్గారా? ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో అలవిగాని హామీలివ్వడం నేతలకు అలవాటే. గత ఎన్నికల్లో కామారెడ్డిలో అదే జరిగింది. బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి అలాంటి హామీలతోనే కామారెడ్డి ప్రజల మనసుల్ని గెలిచారు. ఎంతలా గెలిచారంటే అక్కడ ఆయనకు ప్రత్యర్థులుగా నిలబడింది మామూలు వ్యక్తులు కాదు. ఒకరు అప్పటి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మరొకరు నేటి సీఎం యనుమల రేవంత్ రెడ్డి. ఈ ఇద్దరు అగ్రనేతలను కాదని రమణారెడ్డికే ఓటేశారు మెజార్టీ కామారెడ్డి ప్రజలు. చివరిదాకా దోబూచులాడిన విజయం వెంకటరమణారెడ్డి వైపు నిలిచింది. రెండో స్థానంలో కేసీఆర్ నిలిస్తే రేవంత్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. రాష్ట్రంలోని ఇద్దరు అగ్రనేతల్ని ఢీకొని విజయం సాధించేంత శక్తి రమణారెడ్డికి ఎక్కడిదంటే మాత్రం ఆయనిచ్చిన హామీలే అని చెప్పొచ్చు. తన రూటే డిఫరెంట్ అన్నట్టుగా కామారెడ్డిలో ప్రచారం నిర్వహించారు కేవీఆర్. ప్రభుత్వాలు చేసేదేంటి? నన్ను గెలిపిస్తే అన్ని పనులు చేసి చూపిస్తా, ఓడినా సరే సొంత ఆస్తులు అమ్మేసి ఇచ్చిన హామీలు నెరవేరుస్తానంటూ కాస్త లోకల్ సెంటిమెంట్ ను కూడా రాజేశారు. ఆయన మాటలు నమ్మిన జనం ఉద్దండులను కాదనుకున్నారు. రమణారెడ్డికి పట్టం కట్టి పొలిటికల్ గా ఒక సంచలనం నమోదు చేశారు. రమణారెడ్డి గెలవడానికి ఎన్నో కారణాలుండొచ్చు. అందులో కీలకమైంది మాత్రం ఆయన ప్రకటించిన సొంత మేనిఫెస్టో. 150 కోట్ల సొంత నిధులతో కామారెడ్డిని అభివృద్ధి చేస్తానని చెప్పారు రమణారెడ్డి. ఆసుపత్రులు, స్కూళ్లు కట్టిస్తానని, ప్రతి గ్రామంలో రైతుల కల్లాలు నిర్మించి ఇస్తానని చెప్పారు. ఆస్తులు అమ్మేసైనా సరే తన మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తానని చెప్పారు. గెలిచినా ఓడినా ఇదే మాట మీద ఉంటానని చెప్పారు. ఆ మాటలే జనాల్లోకి బాగా వెళ్లాయి. అందుకే రిజల్ట్ ఆయనకు అనుకూలంగా వచ్చింది. కేసీఆర్, రేవంత్లను ఓడించిన నేతగా రమణారెడ్డి చరిత్ర సృష్టించేశారు. అంతా బానే ఉంది, మరి ఇచ్చిన హామీల సంగతేంటి అంటున్నారు కామారెడ్డి జనం. ఎమ్మెల్యే గారు 6 నెలల్లో అన్ని అమలు చేస్తామన్నారు. మీరు గెలిచి 9 నెలలు దాటింది, మరి హామీలు అమల్లోకి వచ్చేదెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. 150 కోట్ల రూపాయల నిధులతో సొంతంగా చేపడతానన్న పనులకు ఎప్పుడు కొబ్బరికాయ కొడతారని ఎదురుచూస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో కార్పొరేట్ ఆసుపత్రి, జిల్లా కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, కార్పొరేట్ స్కూల్, కాలేజీ నిర్మించి ఇస్తానన్నారు. వాటి సంగతేంటి అనే చర్చ మొదలైంది కామారెడ్డి జనాల్లో. యువతకు ఉపాధి శిక్షణ కేంద్రం, రైతు సేవా కేంద్రాలు, ఊరూరా సీసీ కెమెరాలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని అడుగుతున్నారు నియోజకవర్గ ప్రజలు. ఇచ్చిన హామీలపై గడువు ముగిసినా వెంకటరమణారెడ్డి గప్ చిప్పుగా ఉండటం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. ఆయన ప్రకటించిన సొంత మేనిఫెస్టోలో ఒక్కటంటే ఒక్క హామీ కూడా పట్టాలెక్కలేదు. బడా లీడర్లను కాదని గెలిపించినందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా అని మాట్లాడుకుంటున్నారు జనం. నెల క్రితం వర్తక, వ్యాపార వర్గాలు, పట్టణ ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రోడ్డు విస్తరణపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. గతంలో రోడ్డును విస్తరించాలని డిమాండ్ చేసి ఇప్పుడేమో కుదరదని చెప్పడమేంటంటూ ఓ కాంగ్రెస్ కౌన్సిలర్ ఎమ్మెల్యేను గట్టిగానే నిలదీశారట. మరోవైపు ఎమ్మెల్యేను ప్రశ్నించేందుకు కామారెడ్డి రైతులు, విద్యార్థులు, యువకులు సిద్ధమవుతున్నారంట. మరి వారికి వెంకటరమణారెడ్డి ఏం సమాధానం చెబుతారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. నియోజకవర్గంలో పరిస్థితి ఇలా ఉంటే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేసిన కామెంట్స్ కామారెడ్డి ప్రజలను ఆశ్చర్యపోయేలా చేశాయంట. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అనిపిస్తోందంటూ రమణారెడ్డి చేసిన వైరాగ్యపు ముచ్చట్లు కామారెడ్డి జనాల్ని షాక్కు గురిచేశాయి. తమకేదో మంచి చేస్తారని నమ్మి గెలిపిస్తే ఇలా మాట్లాడుతున్నారేంటి అని చర్చించుకుంటున్నారట నియోజకవర్గ ప్రజలు. అయితే హామీల అమలు కోసం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సైతం పక్కా ప్లాన్తో ఉన్నారనే మాట వినబడుతోంది. నిధుల కొరతతో పాటు కొన్ని అడ్డంకులు ఎదురవుతుండటంతో కాస్త వెనక ముందు అవుతున్నట్టు తెలుస్తోంది. మరి బడా నాయకుల్ని కాదని తనను గెలిపించిన జనాలకు రమణారెడ్డి ఎలా న్యాయం చేస్తారో చూడాలి.